స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణం తల్లి పిల్లల ఆసుపత్రి వద్ద అన్నా క్యాంటీన్ పనులను పరిశీలిస్తున్న వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు, జనసేన సమన్వయకర్త కొంజాటి నాగశ్రీరాయల్ మరియు నాయకులు పాల్గొన్నారు. 9-10 తేదీల్లో ఆదివాసీ సంఘీభావ సదస్సును జయప్రదం చేయాలని కరపత్ర ఆవిష్కరణ. ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో లాయర్ల అసోసియేషన్ సెంటర్లో 9-10 తేదీల్లో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగబోయే ఆల్ ఇండియా ఆదివాసీ సంఘీభావ సదస్సుకు సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడీఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు, నల్లటి రామారావు, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ మండలం తిమ్మాయిపాలెం గ్రామం నందు లగడపాటి సత్యం, చిన్న సుబ్బారావు, పెద్ద సుబ్బారావు, గాలయ్య వ్యక్తులు పొగాకు కష్టాలు అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలుసుకొని వారిని పరామర్శించిన వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు, జనసేన సమన్వయకర్త నాగశ్రీరాయల్ మరియు నాయకులు. ఐసిడిఎస్ ప్రాజెక్టు వినుకొండ సిడిపిఓ ఎం అనురాధ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు గ్రామంలో ర్యాలీ నిర్వహించి మానవహారంగా నిల్చొని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం వినుకొండ ప్రాజెక్ట్ చింతల చెరువు సెక్టార్లోని ఐనవోలు గ్రామంలో సెక్టార్ లెవెల్లో తల్లిపాల వారోత్సవాల గురించి అనురాధ మాట్లాడుతూ తల్లులకు, గర్భవతులకు, బాలింతలకు, కిశోర బాలికలకు తల్లిపాల గురించి, బాల్య వివాహాల గురించి వివరించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ ఎం రాజకుమారి, డాక్టర్ ఎస్కే వహీదా, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం మేరకు ఈ ఆగస్టు 15వ తేదీ నుంచే వినుకొండలో అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తున్నామని, పేదలకు 5 రూపాయలకే కడుపు నిండా భోజనం అందిస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం స్థానిక తల్లి పిల్లల ఆసుపత్రి వద్ద అన్నా క్యాంటీన్ను ఆయన పరిశీలించారు. భవనం తాజా పరిస్థితి, ఫర్నిచర్, ఐఓటీ పరికరాల ఏర్పాటు గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోజనం చేసే వారి కోసం టేబుళ్లు, తాగునీటి సౌకర్యం, పంకాలు, విద్యుత్, రంగుల పనులు తుదిదశకు చేరుకున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయకర్త కొంజాటి నాగశ్రీరాయల్, టీడీపీ నాయకులు షమీం ఖాన్, ఆయుబ్ ఖాన్, పత్తి పూర్ణచంద్రరావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చంద్రబాబు గారి పాలనలో పేదవాడి ఆకలి తీర్చింది అన్నా క్యాంటీన్. జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస పాలన వచ్చింది. పట్టడి పేదోడికి అన్నం పెట్టే కార్యక్రమాన్ని మూసేసి చంద్రబాబు గారు నడిపినటువంటి అన్నా క్యాంటీన్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు పెట్టి, జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చినాక రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు పెట్టి అన్నా క్యాంటీన్లు మూసేశాడు. తండ్రి ఫోటో పెట్టి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు పెట్టి అన్నా క్యాంటీన్లో అన్నం పెట్టకుండా మూసిపడేయటం ప్రజలందరికీ బాధ కలిగించిన అంశం. రాజశేఖర రెడ్డి గారి సానుభూతి మీద అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు అన్నం పెట్టకుండా తండ్రి ఫోటో వేసి, రాజశేఖర రెడ్డి గారి ఫోటో వేసి రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిచాడు. ఏ ముఖ్యమంత్రి అన్నా తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి అయితే ఆయన ఫోటోలు పెట్టి అన్నా క్యాంటీన్ మూసేస్తారా? అంటే చంద్రబాబు గారు మొదలుపెట్టిన ఏ సంక్షేమ పథకం అది నడపడానికి ఇష్టం ఉండదు జగన్మోహన్ రెడ్డి. రాజధాని అభివృద్ధి చేయకుండా వదిలేశాడు. అట్లాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా వదిలేశాడు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు అన్నీ కూడా అటకెక్కించాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో లక్షల కోట్లు అవినీతితో దోచుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మేలు చేసేది, పేదల ఆకలి ఇచ్చే పథకాలన్నీ మూసిపడేశారు. గతంలో ఏం జరిగింది? ఇక్కడ అన్నా క్యాంటీన్ మూసేసిన తర్వాత ఈ ప్రాంతం చూడటానికి దరిద్రంగా తయారైపోయి అసాంఘిక కార్యక్రమాలు జరిగినటువంటి దుస్థితి వినుకొండ నడిబొడ్డులో అన్నా క్యాంటీన్లు వైఎస్ఆర్ పార్టీ పాలనలో అసాంఘిక కార్యక్రమాలకి నిలయమైపోయింది. కానీ ఈరోజు మళ్ళీ వినుకొండ నియోజకవర్గ ప్రజానికానికి గొప్ప శుభవార్త.
4 తరాల అనువంశిక సిద్ధ వైద్యం ద్వారా డాక్టర్ షేక్ మస్తాన్ వలి మొండి వ్యాధులైనటువంటి సోరియాసిస్, షుగర్, బొల్లి, అన్ని రకముల చర్మ వ్యాధులు, HIV, ఎయిడ్స్, వైరల్ లోడ్ను తగ్గించి CD4 కౌంట్ను పెంచబడును. మనుల వంటి ఔషధ యోగాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొంది ఉన్నారు. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, నడుముల నొప్పులు, మోకాలు నొప్పులు సంబంధించిన అన్ని వ్యాధులు చూడబడును. మెదడులో వచ్చు అన్ని వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చే సచ్చువాతం, అమ్మవాతం, నెమ్ము, ఆయాసం, ఆస్తమా మొదలగు అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యం సిద్ధ వైద్యం. షుగర్ వల్ల వచ్చే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును. క్యాన్సర్కి ప్రత్యేకంగా చూడబడును. సంప్రదించవలసిన మా అడ్రస్ వినుకొండ, వెల్టూర్ రోడ్, శ్రీనివాస క్లినిక్, డాక్టర్ షేక్ మస్తాన్ వలి. సెల్ నంబర్ 7013922141 9492901 472.